సో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత దాదాపుగా అంటే ప్రతి ఒక్క ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క దేవస్థానాల దగ్గర వెళ్ళి ఓట్లు వేశారు అని చెప్పేసి కూడా హరీష్ రావు ఈ విషయాన్ని ఖండించడం అనేది జరిగింది. 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు, కేవలం 30-40 మంది అంటే శాతానికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి దేవతలపైన ఒట్లేశారు కాబట్టి దేవతలు మళ్ళీ తెలంగాణ ప్రజలకు శాపం పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ తప్పుని మన్నించమని నేను ప్రతి ఒక్క దేవాలయాల దగ్గర అంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎన్నికల్లో ఏ దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఏ దేవుళ్ళ మీద ఒట్టేశారో ఆ దేవస్థానాలకు వెళ్ళి క్షమించమని అడుగుతా అని చెప్పేసి కూడా రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు నిన్న యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదు కావడం అనేది కూడా జరిగింది. సో మాట్లాడుతున్న హరీష్ రావుపై కేసు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పైన యాదాద్రి 3వ వీధుల్లో ఇతర వ్యక్తులతో పూజలు, భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఈవో కంప్లైంట్. లక్ష్మీనరసింహస్వామి ఆలయం 3వ వీధుల్లో పార్టీ నేతలతో కలిసి పాప ప్రక్షాళన పూజలు చేయడంపై ఆలయ ఈవో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 3వ వీధుల్లో ఇతర వ్యక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు విశ్వాసానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించినందున హరీష్ రావు, గొంగడి సునీత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు 3 పైన కేసులు నమోదు చేశారు. మరోవైపు హరీష్ రావుకు కౌంటర్గా కాంగ్రెస్ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఆలయ 3వ వీధులను పార్టీ నేతలతో కలిసి విప్ ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య స్వయంగా శుభ్రం చేయడం అనేది కూడా జరిగింది. సో దానికి కౌంటర్గా ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు హరీష్ రావు, ఎన్ని కేసులు పెట్టినా రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పాలకుడు మాట తప్పితే ఆ పాపం ప్రజలకు తలగద్దని పేర్కొన్నారు. అందుకే రేవంత్ రెడ్డిని క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నానని పేర్కొన్నారు. గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించారు. అనంతరం హరిత హోటల్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రైతులను కాదు దేవుణ్ణి కూడా మోసం చేశారని, రుణమాఫీ అయిందని సీఎం అంటున్నారని, అందుకు కాలేదని మంత్రులు అంటున్నారని, ఇందులో ఏది వాస్తవం అన్నారు. 42 లక్షల మంది రైతుల్లో 20 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రైతులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ దేవుళ్లపై ప్రమాణం చేశారో అన్ని చోట్లలో పోయి దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలని పూజల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా పాల్గొనడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో రుణమాఫీ ఇష్యూ అనేది అంటే రుణమాఫీ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, చేసాము అక్కడక్కడ టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. సో అందుకని నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే దాదాపుగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులను తీసుకొని బీఆర్ఎస్ నేతలు దీక్ష చేయడం అనేది కూడా జరిగింది. సో ఇది అర్థం పర్థం లేని దీక్షలు, కావాలని ప్రభుత్వం పైన చెడ్డ పేరు తేవాలని బీఆర్ఎస్ ప్రవర్తిస్తుంది. సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందో అని చెప్పేసి బీఆర్ఎస్ ఇలాంటి పనులు చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు నిజంగా రైతులకు రుణమాఫీ జరిగిందని మీరు భావిస్తున్నారా? సో ఇక్కడ బీఆర్ఎస్ నిజంగా రైతుల పక్షాన్ని ఇప్పుడు పోరాడుతుందా? 10 సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి అప్పుడు బీఆర్ఎస్ నేతలకి రైతులు గుర్తుకు రాలేరా? లేకపోతే బీఆర్ఎస్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.